హాయ్ అండి. ఈరోజు పల్లీ లడ్డు చేసుకుందామా? పక్కా కొలతలతో చేసుకుందామండి. ఇలా చేసి చూడండి, మీరే అంటారు చాలా బాగా వచ్చినాయని. ముందుగా 1 కప్పు పల్లీలు తీసుకున్నానండి, అంటే వేరుశనగ గుళ్ళండి. వేరుశనగ గుళ్ళు తీసుకొని సన్నని మంట మీద బాగా వేయించుకోండి. బెల్లాన్ని తురిమి పెట్టుకోండి. ఇది 3/4 కప్పు తీసుకోవాలి. కప్పుకి అవి బాగా వేగాక పల్లీలు పక్కన పెట్టేసుకోండి, చల్లారనివ్వండి. ఈలోపు బెల్లాన్ని కరగబెడదామండి. నీళ్లు పోయాల్సిన అవసరం లేదండి. చూడండి, ఊరికే మెత్తపడిపోతుంది. బాగా కరగపెట్టుకోండి. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేయండి. నెయ్యి వేస్తే మంచి షైన్ వస్తుందండి లడ్డూలోకి. బాగా కలుపుకోండి. ఎట్లా అంటే గట్టి పాకం వచ్చేటట్లు, నీళ్ళల్లో వేస్తే చెక్కలాగా అయ్యి టక్కని విరిగేటట్లు అంతవరకు ఉంచుకోండి. ఇప్పుడు చూసారు కదా, దాదాపు అయిపోవచ్చింది. దీంట్లో కొంచెం తినే సోడా వేస్తే పల్లి ఉండ కానీ చెక్క కానీ బాగా వస్తుందండి. అంతేనండి, బాగా కలుపుకొని పొట్టు తీసిన వేరుశనగ గుళ్ళు వేసుకొని బాగా కలిపి నెయ్యి రాసిన పళ్ళల్లో వేయండి. ఇప్పుడు మనం చిక్కీలా చేసుకోవచ్చు, లేకపోతే లడ్డు కల్లో చేసుకోవచ్చు. చూడండి, లడ్డు చేసిన చిన్న చిన్న ఉండలు చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అంతేనండి, బాగుంది కదా.